హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. అందరూ వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను. నేను ఈసారి మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీ అందరికీ చూపిద్దామని అయితే వచ్చేసాను. మనకి ఫెస్టివల్ ఫీల్ రావాలంటే మెయిన్గా మామిడి తోరణాలే. మా ఇంట్లో ఉన్న చిన్ని మామిడి చెట్టుకి ఆకులన్నీ కోసుకొని గుమ్మాలకైతే అలంకరించాము. దీంతో మనకి ఫెస్టివల్ ఫీల్ అయితే వచ్చేసింది. ముందు 2 డేస్ బాగా వర్షాలు పడి ఆ రోజే కొంచెం వర్షం తగ్గింది. ఇలా గుమ్మం ముందు చిన్న ముగ్గు వేసుకొని గుమ్మాన్ని అయితే మామిడి తోరణాలతో డెకరేట్ చేశాము. ఈసారి మా వీధిలో చిన్నపిల్లలందరూ కలిసి వినాయకుడిని అయితే పెట్టబోతున్నారు. అలా చిన్నపిల్లల చేత పూజలు అందుకోవడానికి మా వీధిలోని బాలగణపయ్య అయితే వచ్చేస్తున్నారు. మా ఇంట్లోని బుజ్జి గణపయ్యకి పారిజాతాలతో అయితే మాల కట్టి వేద్దాం అనుకున్నాను. దానికోసం మా ఇంట్లోని పారిజాతం చెట్టు నుంచి పూలన్నీ అయితే కలెక్ట్ చేసుకున్నాను. వినాయకుని పూజకి మెయిన్గా కావాల్సింది పత్రే కదా. నేనైతే మా ఇంట్లో ఉన్న పత్రినన్నిటినీ కోసుకొని పూజించాలనుకుంటున్నాను. బయట మనకి సంతలో పత్రి అని చెప్పి చాలా రకరకాల ఆకులన్నీ పెట్టేసి అమ్మేస్తున్నారు. వాటిల్లో ఒరిజినల్గా వినాయక పూజలో వాడే పత్రి అయితే కాదు. అన్నీ పిచ్చి పిచ్చి ఆకులన్నీ పెట్టేసి పత్రి అని చెప్పి అమ్మేస్తున్నారు. నాకు అలా తెచ్చుకొని పూజించటం నచ్చలేదు. అందుకని మా ఇంట్లో ఉండి కొన్ని ఆకులైనా అన్నిటినీ కలెక్ట్ చేసుకొని, ఇంకా కొన్ని ఆకులేమో ఇంటి నుంచి నాకు అమ్మ అయితే పంపించారు. వీటన్నిటితో అయితే నేను పూజ చేసుకున్నాను. ఇలాగా పూజకు కావాల్సినవి అన్నీ మర్చిపోకుండా ఒక దగ్గర అయితే అరేంజ్ చేసుకున్నాను. మనకి వినాయక చవితికి మెయిన్గా కావాల్సింది పాలవెల్లే కదా. నేను వినాయక చవితి ఎప్పుడు పూజ గదిలోనే చేసుకుంటాను. పాలవెల్లి ఇక్కడే ఉంటుందని ఇలా పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాను. దీపారాధన అయితే చేసి నా పూజను అయితే స్టార్ట్ చేసుకున్నాను. నేను ఎప్పుడు పూజ చేసుకున్నా నందూరి శ్రీనివాస్ గారి ఛానల్లో పూజ డెమో వీడియోస్ అయితే ఉంటాయి. ఆ వీడియోస్ చూసుకుంటూ అయితే పూజ చేస్తాను. వారి వీడియోస్లో మనకి పూజా విధానం అంతా PDF రూపంలో అవైలబుల్గా ఉంటుంది. దాన్ని చదువుకుంటూ కూడా మనం పూజ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు పూజ చేసుకున్నా ఈ పద్ధతిని అయితే ఫాలో అవుతాను. ఇది మనకి చాలా సింపుల్గా ఉంటుంది. హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. వటవే నమః దాడిమీపత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. బాలచంద్రాయ నమః వరువకపత్రం. ఇలా నేను ఆడియో వింటూ PDFలో మంత్రాలు చదువుతూ పూజనైతే చేసుకున్నాను.
పూజించిన అక్షింతల్ని తల మీద వేసుకుంటే చవితి రోజు చంద్రుడిని చూసినా దోషం లేదంటారు కదా, ఇక్కడ అదే చేస్తున్నాము. నేను పూజ చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ కూడా అక్షింతలను అయితే ఇచ్చాను. మనకి 10 తర్వాతే చవితి గడియలు వచ్చాయి, అందుకనే నేను 10 తర్వాత నుంచి అయితే పూజ స్టార్ట్ చేసుకున్నాను. ఎటువంటి హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా నా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. మా ఇంటి బుజ్జి గణపయ్యనైతే 3 రోజులు ఉంచాము. 3 రోజులు చాలా చక్కగా పూజ చేసుకున్నాను. చెప్పాను కదా, మా లైన్లో చిన్నపిల్లలందరూ వినాయకుడిని పెట్టారని. ఆ వినాయకుడిని కూడా 3rd డేనే తీసేస్తున్నారు. పిల్లలందరికీ మండే నుంచి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయంట, సో వాళ్ళు ఎర్లీగా తీసేస్తున్నారు. ఆ వినాయకుడితో పాటే మా వినాయకుడిని కూడా నిమజ్జనం చేసేద్దామని మేము 3rd డేనే వినాయకుడిని అయితే తీసేసాము. ఇదైతే 3rd డే. మా వినాయకుడికి బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఇలా మా ఇంటి బుజ్జి గణపయ్యనైతే ఈ బాల గణపయ్య దగ్గర అయితే పెట్టేశాము. ఇదే మా వీధిలోని పిల్లలందరూ కలిసి పెట్టిన చిన్ని వినాయకుడు. ఈ బాల గణపయ్య కూడా పిల్లలందరి చేత 3 రోజులు చాలా చక్కగా పూజలను అయితే అందుకొని నిమజ్జనానికి అయితే సిద్ధమైపోయారు. చూసారా పిల్లలందరూ ఎంత యాక్టివ్గా డ్యాన్స్లు వేస్తున్నారో. బాయ్ బాయ్ గణేష, వి విల్ మీట్ యూ నెక్స్ట్ ఇయర్. ఇదండి ఈ సంవత్సరం మా వినాయక చవితి సెలబ్రేషన్స్. మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే ఒక చిన్న కామెంట్ చేసేయండి. మళ్ళీ